ఇటు హైకోర్టులో ఇటు వాదోపవాదనలు జరిగిన తర్వాత రేపు వాదనకు సంబంధించి కాల్చిన విచారణ రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమం. షెడ్యూల్ ప్రకారం రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. నోటిఫికేషన్ విడుదలపై ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వెలువడకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను పట్టించుకోలేదు హైకోర్టు. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. స్టే విధించకపోవడంతో రేపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరిగిందనుకోవాలి. నోటిఫికేషన్ విడుదలైతే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. న్యాయ నిపుణులతో ఎలక్షన్ కమిషన్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఏజీతో సమావేశం కాబోతున్నారు మంత్రులు కొండా సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్. రేపు మధ్యాహ్నం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగబోతోంది. రేపు 2:15 ప్రాంతంలో విచారణ జరగబోతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 31న, నవంబర్ 4న, అలాగే నవంబర్ 8న సర్పంచ్ ఎన్నికలైతే అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు వెలువడ కాబోతున్నాయి. ఇక షెడ్యూల్ ప్రకటనతో అమల్లోకి ఎన్నికల కోడ్ రాబోతోంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత పోలింగ్ ఉండబోతోంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండో విడత పోలింగ్ ఉండబోతోంది. ఇక తెలంగాణలో 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొన్న సందర్భం. అయితే ఈరోజు కోర్టుకు సంబంధించి కోర్టు హీరింగ్ అంటే ఇటు హైకోర్టులో విచారణ సందర్భంగా ఇటు స్టే నిరాకరణ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఎటువంటి తీర్పు ఇవ్వకపోవడం, మరీ ముఖ్యంగా స్టేకు సంబంధించి నిరాకరించడంతో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ముందుకు వెళ్తున్న సందర్భం. ఎందుకంటే రేపు యథావిధిగా రేపు ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆ ప్రొసెసర్ని కంటిన్యూ చేస్తుంది. రేపు మధ్యాహ్నం హీరింగ్ ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం హీరింగ్ అయిన తర్వాత అంటే 2:15 ప్రాంతంలో హీరింగ్ విచారణ ప్రారంభం కాబోతోంది. ఆ విచారణ అయిన తర్వాత దాదాపు 4 గంటలో లేకపోతే 5 గంటల ప్రాంతంలోనూ మనకి తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే ఇంకొక హీరింగ్కి వెళ్ళే అవకాశం ఉందా అనడంలో కూడా పెద్దగా అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. బట్ అత్యధిక శాతం మాత్రం రేపు తీర్పు వచ్చే అవకాశం ఉంది. రేపు ఇటు ఫైనల్ వర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి మంత్రులతో అలాగే పీసీసీ చీఫ్తో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. ఇది ఒక డెవలప్మెంట్ అయితే ఇంకొక డెవలప్మెంట్లో ఎలక్షన్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చిస్తోంది, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోంది. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటు హైకోర్టుకి సంబంధించి ఒకవేళ స్టే విధించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సంబంధించి ఆ డెవలప్మెంట్స్ ఏమైనా జరిగితే, ఎందుకంటే రేపు హీరింగ్ అయిన తర్వాత తీర్పు రాబోతుంది కాబట్టి, తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఆ ఛాన్సెస్ గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ సినారియోలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖ, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో పాటు మరికొంతమంది ఈ వాదనను వినిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధుకి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫ్యాక్ట్ ఆ డెవలప్మెంట్స్ని ఫస్ట్ నుంచే ట్రాక్ చేస్తున్నారు మధు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కోర్టు హీరింగ్ అయిన తర్వాత ఈరోజు వాదనలు జరిగిన తర్వాత 2 వైపులా కూడా వాదోపవాదనలు చాలా గట్టిగా వినిపించారు. మరి ముఖ్యంగా పిటిషనర్లు తమ తరపున వాదనను వినిపించారు. మరోపక్క ఇంకొక అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు అభిషేక్ మను సింఘ్వి కూడా తమ వాదనను వినిపించారు. ప్రభుత్వం తరపున మరి ముఖ్యంగా జియోకి సంబంధించి ఆయన వాదనను వినిపించారు. అలాగే కొన్ని కేసెస్కి సంబంధించి కూడా కొన్ని కేసెస్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన సందర్భం ఉంది. అభిషేక్ మను సింఘ్వి కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. వాటికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం జరిగిన వాదోపవాదన నేపథ్యంలో ఇప్పుడు రేపు మధ్యాహ్నం 2:15 కోర్టు హీరింగ్ ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. బట్ అంతకన్నా ముందే
ఇటు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇంకా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ అమలులోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అడ్వకేట్ జనరల్తో మంత్రుల బృందం సమావేశమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడడంతో ప్రస్తుతం ఏజీతో మంత్రులు భేటీ అయిన సందర్భం ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు హైకోర్టు రేపటికి వాయిదా వేసిన తర్వాత మారుతున్న పరిణామాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, రేపు యథావిధిగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సందర్భం. మరోపక్క ప్రభుత్వం కూడా ఇటు ఏజీతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సో రేపు నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే హైకోర్టులో ఈ రోజు జరిగినటువంటి వాదనను, సుదీర్ఘ వాదనలు విన్నారు. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత ఒక బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఒక ఆశాభావం వ్యక్తమైంది వాళ్ళ లోపల. అంటే జీవోను కొట్టివేయాలనే ఉద్దేశం ఇమీడియట్ గా కోర్టులకు లేదు. ప్రభుత్వ వాదనలు పూర్తిగా వింది, పిటిషనర్ల వాదనలు కూడా వింది. గతంలో సుప్రీంకోర్టు చేసినటువంటి స్టేట్మెంట్లు, జడ్జిమెంట్లను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకున్నారు, ఉటంకించారు. కాబట్టి రేపటికి వాయిదా వేసింది. ఆల్రెడీ రేపు మధ్యాహ్నం 2:15 కాబట్టి రేపు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ గురించి కానీ ఎక్కడ కూడా ఈ రోజు హైకోర్టు ప్రస్తావించలేదు. దాని గురించి క్లారిటీ అడగడం కానీ ఒక కంక్లూజన్ ఇవ్వడం కానీ జరగలేదు. కాబట్టి యథావిధిగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు జరుపుకోవడానికి క్లారిటీ ఇచ్చింది ఈ రోజు. ఎలాంటి మాటను ఉల్లంఘించకుండానే అంటే పోవచ్చు అనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది ఈ రోజు జరిగినటువంటి వాదనలో అనేటువంటి ఒక క్లారిటీతో చర్చ జరుగుతుంది. కాబట్టి రేపు నోటిఫికేషన్ వెలువడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చర్చ అయితే కొనసాగుతుంది. యథావిధిగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా, నిజంగానే రేపు నోటిఫికేషన్ రానుందా అనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిపోయాయి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. స్థానికంగా సర్పంచులు లేరు, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి, ఇదే రిజర్వేషన్ అంశం పైన రేపు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. నోటిఫికేషన్ వస్తే మాత్రం రేపు దీనిపైన మళ్ళీ ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా, మళ్ళీ పిటిషన్లు మళ్ళీ ఏమైనా అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందా, రేపు తేలనుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఎంత స్పెక్యులేషన్, అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ రేపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి మాత్రం వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సచిన్, రైట్. మధు, సో రేపు ఏ టైంకి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే ఇప్పటికీ మీరు అక్కడ న్యాయ నిపుణులతో మాట్లాడుతున్న క్రమం, రేపు మార్నింగ్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. బట్ కోర్టు హీరింగ్కి సంబంధించి ఎప్పటికైనా తీర్పు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఇంకొక హీరింగ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? అక్కడ న్యాయ నిపుణులు ఏమంటారు? ఎందుకంటే మీరు హైకోర్టు దగ్గర ఉన్నారు, హైకోర్టు దగ్గర న్యాయ నిపుణులతో మాట్లాడారు, ఏమంటారు వాళ్ళు? అంటే ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. గత కొంతకాలంగా క్లారిటీ లేదు. కొంతమంది ఏమో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇంటి సర్వే నిర్వహించింది, డేటా ఉంది అనేటువంటిది ఒకళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో బీహార్, మహారాష్ట్రలో ఇలాంటి డేటా, పూర్తి స్థాయి డేటా లేదు కాబట్టి అక్కడ కోర్టులు కొట్టివేశాయి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు. కమిషన్ ద్వారా కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టును కేబినెట్ ఆమోదించింది, శాసనసభలో పెట్టారు. సో ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు. పక్కా డేటా ఉంది, న్యూమరికల్ గా చాలా డీటెయిల్ గా అనేటువంటిది వీళ్ళ వాదన ఉంది. మరి రేపు ఇప్పటికే ఈరోజు సుదీర్ఘంగా వాదనలు వెళ్ళాయి. చాలా మంది 30 మందికి పైగా ఇంప్లీడ్ అయినారు పిటిషన్లతో పాటు. కాబట్టి రేపు హైకోర్టు ఏం నిర్ణయం ప్రకటించనుంది, తీర్పు రూపంలో ఎలాంటి విషయాన్ని ప్రస్తావించనుంది, బీసీల రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంశంలో అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. ఒకరేమో గతంలో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటొద్దు, క్యాప్ దాటొద్దు అనేటువంటి చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు కాబట్టి డేటా ఉంది. సోషల్ జస్టిస్ కోసం ఆ వర్గాలకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంపెరికల్ డేటానే ప్రధానమైనటువంటి ఆధారము. సో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకున్నాయి దీంట్లో అనేటువంటిది ఒక వాదన వినిపిస్తా ఉంది. రేపు తేలే అవకాశం ఉంది. నిజంగా నోటిఫికేషన్ కనుక రేపు వస్తే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకరేమో 9th షెడ్యూల్ మినహాయించి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు అని ఇందాక మనతో సీనియర్ అడ్వకేట్ ప్రసాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నిజంగా ఫైనల్ గా రేపు ఎలాంటి
తలనొప్పి ఉండొద్దు బీసీల రిజర్వేషన్ల అంశంలో ఏ రకంగా కూడా అనుకుంటే కనుక 9th షెడ్యూలే అల్టిమేట్ అన్నారు ఆయన కూడా ఒక మాట మాట్లాడుతూ. కానీ రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాదనలు సంతృప్తికరంగా ఉంటే రేపు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళమని చెప్పొచ్చు ఇదే రిజర్వేషన్ తో. ఓవరాల్ తీసుకుంటే ప్రభుత్వానికి కాస్త సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చినట్టుగానే భావించే అవకాశం ఉంది. కాబట్టి రేపు నోటిఫికేషన్ వస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. ఎప్పుడు ఎన్ని విడతల వారిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్ని విడతల వారిగా ఎన్నికలు నిర్వహించాలి, ఎప్పుడు ఆ నామినేషన్లు తీసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ. సో రేపు నోటిఫికేషన్ వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎన్నికలకి దాదాపుగా ముందుకు వెళ్లే ప్రయత్నం కింద నేను చెప్పుకోవాలి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. నోటిఫికేషన్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వెలువడకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను పట్టించుకోలేదు హైకోర్టు. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. స్టే విధించకపోవడంతో రేపు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ విడుదలైతే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. మరోపక్క మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఏజీతో సమావేశమయ్యారు. రేపు మధ్యాహ్నం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో 2 గంటల 15 నిమిషాలకు విచారణ జరగబోతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.